హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకైతే ఏఈపీడీఎస్ 5.0 యాప్ అనేది కొత్త యాప్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యాప్‌లో మనకు ప్రవేశపెట్టిన కొత్త ఆప్షన్స్ ఏంటి? అసలు ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్‌గా పూర్తిగా చివరిదాకా చూడండి. చూసిన వాళ్ళనేది వెళ్ళిపోకుండా మన తోటి వాలంటీర్ మిత్రులకి వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త కోస్త తెలుస్తుంది. తప్పకుండా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అయితే ఈ ఏఈపీడీఎస్ యాప్ అనేది 5.0 గూగుల్ ప్లే స్టోర్‌లో కొట్టినా వస్తుంది. లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మీరు జాయిన్ అయినట్లయితే ఈ యాప్ అనేది మీకు దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఛానల్‌లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏఈపీడీఎస్ 5.0 యాప్‌లో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇది 4.9లో ఈ వెర్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఆఫ్‌లైన్ కార్డ్ మ్యాపింగ్ అనమాట. ఎవరైతే రైస్ కార్డ్ మ్యాపింగ్ పూర్తి చేయలేదో 4.8లో వాళ్ళకి 4.9 వెర్షన్‌లో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఆఫ్‌లైన్ మోడ్‌లో రైస్ కార్డుల యొక్క మెంబర్‌ని యాడ్ చేయడానికి ఇచ్చారనమాట. అయితే ఇందులో మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క వాలంటీర్ ఐడి ప్లస్ వాలంటీర్ నేము, దీంతో పాటుగా రైస్ కార్డ్ నెంబరు, ఎవరిదైతే యాడ్ చేయాలనుకున్నా వాళ్ళ మొబైల్ నెంబరు ఇలా ఎంటర్ చేసేసి ఐ యాక్సెప్ట్ డెలివరీ అండర్ దిస్ క్లస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకు క్యాప్చర్ లొకేషన్ క్యాప్చర్ అయ్యి వాళ్ళకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనేది సబ్మిట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ కాదు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ రైస్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఐ యాక్సెప్ట్ అనే టిక్ పెట్టేసి క్యాప్చర్ లొకేషన్ పెట్టగానే వాళ్ళది ఒక అవుద్ది. సో ఇది ఆఫ్లైన్ కార్డ్ మ్యాపింగ్ అనమాట. అయితే ఇప్పుడు 5.0లో కొత్త వెర్షన్ వచ్చింది అన్నాను కదా, అందులో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఆఫ్లైన్లో ఏ కార్డులు మనం పెట్టామో అవన్నీ చెక్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు చెక్ ఆఫ్లైన్ కార్డ్స్ అని. ఇక్కడ వచ్చినట్లయితే ఈ ఆప్షన్ పై మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆఫ్లైన్ మోడ్లో ఎన్ని కార్డులు అనేది సబ్మిట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. వన్ ఆఫ్లైన్ కార్డు అంటే ఒక ఆఫ్లైన్ కార్డు అయితే అవైలబుల్గా ఉంది. మీరు పంపించాల్సిన కార్డు అనేది ఆఫ్లైన్ మోడ్లో ఈ విధంగా ఒకటి ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఇదే ఒక కొత్త ఆప్షన్ అనమాట. ఆఫ్లైన్ మోడ్లో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అనేది చూపించడానికి 5.0 వెర్షన్లో ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఏఈపీడీఎస్ 5.0 యాప్ అనేది వీడి కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక కొత్త ఆప్షన్ మాత్రమే వీళ్ళు అవైలబుల్గా చేయడం జరిగింది అనమాట. ఆఫ్లైన్ మోడ్లో కార్డులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నించారు అనమాట. ఇదే ఫ్రెండ్స్, జనవరి 1లోగా ప్రతి ఒక్కరైతే దీన్ని పూర్తి చేయాలని అప్పుడు ఆదేశాలు వచ్చాయి. కానీ ఈసారి అయితే డిసెంబర్ 15 లోపు అయితే వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయాలంటున్నారు. ఎందుకంటే మనకు జనవరి 1 నుంచి అయితే రేషన్ అనేది పూర్తి స్థాయిలో మారిపోతుంది, అందరూ తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ యొక్క రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా డెలివరీ అనేది కంప్లీట్ చేయండి. సో వాళ్ళకి ఓటీపీ వస్తేనే నెక్స్ట్ అనేది జనవరిలో రేషన్ బియ్యం రావడం జరుగుతుంది. ఓటీపీ రాకపోతే వాళ్ళకి రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరగదు. తర్వాతనే ఇస్తారు, కానీ ముందు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలని వీలైతే ఖచ్చితంగా కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు వీడియోను షేర్ చేయండి. జై హింద్.